సృష్టి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సిట్కు బదిలీ చేసింది ప్రభుత్వం. అదనపు ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ విచారణ జరగనుంది. మరోవైపు నమ్రత ఆర్థిక లావాదేవీలపైన పోలీసులు దృష్టి సారించారు. త్వరలోనే ప్రధాన ఏజెంట్లను విచారణ జరపనున్నారు. సృష్టి ఫర్టిలిటీ క్లినిక్ అక్రమాలపై దర్యాప్తును సిట్కు బదిలీ చేశారు. అదనపు ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందం దర్యాప్తు జరపనుంది. ఇప్పటి వరకు ఈ కేసులో 25 మందిని అరెస్టు చేసినట్లుగా నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ తెలిపారు. గోపాలపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యాక అదనంగా మరో 8 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. సృష్టి కేసు నమోదయ్యాక చాలా మంది బాధితులు తమను సంప్రదించారని తెలిపారు డీసీపీ. ఐవీఎఫ్ కోసం వచ్చిన వాళ్లను నమ్రత సరోగసి వైపు మళ్లించిందని, ఆమెకు వైజాగ్ కేజీహెచ్ వైద్యులు సహకరించారని డీసీపీ వివరించారు. డాక్టర్లు విద్యుల్లత, రవి, ఉషలను అరెస్టు చేసినట్లు తెలిపారు. పిల్లలు లేని దంపతులకు టెస్ట్ ట్యూబ్ బేబీ, సరోగసి ద్వారా పిల్లలు కలిగేలా చేస్తామని నమ్మించిన నమ్రత వారు సరోగసికి ఒప్పుకునేలా కౌన్సిలింగ్ ఇచ్చేది. ఆ తర్వాత సంబంధిత దంపతుల నుంచి సేకరించిన వీర్యం, అండాన్ని మరో మహిళ గర్భంలో పెంచుతున్నట్లు నమ్మించేది. దీనికోసం 30 లక్షల రూపాయల నుంచి 40 లక్షల రూపాయల వరకు వసూలు చేసేది. అంతటితో ఆగకుండా నవమాసాలు పూర్తయ్యే వరకు సరోగసి మహిళ ఆరోగ్యం, వైద్యం ఖర్చులు, నిర్వహణ, పోషకాహారం ఇలా పలు కారణాలు చెప్పి అదనంగా దండుకునేదని దర్యాప్తు అధికారులు తేల్చారు. స్పెషలిస్ట్ డాక్టర్తో ఆ మహిళకు చికిత్స అందిస్తున్నామని చెబుతూ ఓ మహిళా గైనకాలజిస్ట్ లెటర్ హెడ్ పై ప్రిస్క్రిప్షన్ రాసేవారని బయటపడింది. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న సదరు గైనకాలజిస్ట్ కంప్లైంట్ చేయడం హైలైట్. తీరా నవమాసాలు పూర్తయ్యాక అంతరాష్ట్ర పిల్లల అక్రమ రవాణా ముఠాల నుంచి ఓ శిశువును కొనుగోలు చేసి సరోగసి బిడ్డ అని చెబుతూ ఆ దంపతులకు ఇచ్చేది. ఇలా నమ్రత ఇప్పటి వరకు 80 మంది శిశువులను సంతానం కోసం తన దగ్గరకు వచ్చిన దంపతులకు సరోగసి బిడ్డ అంటూ అంటగట్టిందని ఎంక్వైరీలో తేలింది. తాజాగా మహిళా గైనకాలజిస్టుల ఫిర్యాదుతో నమోదు చేసిన కేసుతో కలిపి నమ్రతపై మొత్తం 8 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యాయి. పిల్లలు లేని దంపతుల నుంచి లక్షల్లో కొల్లగొట్టిన నమ్రత, ఆమె కొడుకు జయంత్ కృష్ణ 20 కోట్లకు పైగా సొమ్ము చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో దర్యాప్తు అధికారులు సృష్టి క్లినిక్తో పాటు తల్లి కొడుకుల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. నమ్రత ఆర్థిక లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలకు సంబంధించిన ఏజెంట్లకు లక్షల రూపాయలు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు త్వరలో ప్రధాన ఏజెంట్లను విచారించే అవకాశం ఉంది.